హాయ్వర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ అస్కరీ ఎండి యునాని. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుంది. నేను మగవాళ్లలో సెక్సువల్ ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళ కామ కోరికలు తగ్గినా, కామశక్తి తగ్గినా, కామంలో టైమింగ్ తగ్గినా, వీర్య కణాలు తగ్గేసి వాళ్ళకు సంతాన లేని సమస్య వచ్చినా ఉన్నా దానికి ట్రీట్మెంట్ ఇస్తానండి. అలాగే సుఖ వ్యాధులు, జెనిటల్ హెర్పిస్, గనేరియా, సిఫిలిక్స్ ఇవన్నిటికీ మా దగ్గర చక్కటి పరిష్కారం ఉంటుంది. ఇవాళ మా ప్రోగ్రామ్ ఏంటంటే పేషెంట్స్ కామెంట్ తీసుకొని క్వశ్చన్ ఆన్సర్ దానికి సమాధానం చెప్తున్నాను. అడగండి బ్రదర్. సార్, ఒక పేషెంట్ ఇలా అడుగుతున్నారు, అమ్మాయితో మాట్లాడుతుంటే లేదా అమ్మాయిని చూసినా గానీ 2-3 డ్రాప్స్ వీర్యం కారుతుంది అని అడుగుతున్నాడు. దీనికి ఏమైనా ప్రాబ్లం, ఇది ఏమైనా ప్రాబ్లమా లేదంటే దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా అని అడుగుతున్నారు సార్. ఇది ప్రాబ్లమేనమ్మా. కొంతమంది డాక్టర్లు ఏం చెప్తారంటే అమ్మాయితో మాట్లాడినా ఏదైనా చూసినా 2-3 చుక్కలు లేకపోతే ఏం కాదంటారు. తప్పు. మంచి వంటకాలు చూసినప్పుడు, అంటే మంచి బిర్యానీ చూసినప్పుడు నోట్లో నీరు ఊడుతుంది కదా, అలాగే అమ్మాయిల గురించి ఆలోచించినప్పుడు, ఆమెకు చూసినప్పుడు 2-3 చుక్కలు వీర్యం బయటికి రావడం సహజం. కానీ కొందరు డాక్టర్ల వాదన, అది వాదనే. నిజానికి అది వ్యాధి, యునాని వ్యాధి కింది పరిగణిస్తుంది, దానికి వ్యాధి అంటుంది. ఈ సమస్య ఉన్నోడికి సెక్సువల్ డ్యూరేషన్, టైమింగ్, పవర్ 2 తగ్గుతాయి. ఈ 2 తగ్గుతాయి. పెట్టుకొని ఈ సమస్య పెట్టుకొని పెళ్లికి వెళ్ళాడు అనుకోండి, ఆమెతో మాట్లాడేటప్పుడే, ఆమె బట్టలు ఇప్పుతున్నప్పుడే, పెళ్లి కూతురు బట్టలు ఇప్పుతున్నప్పుడే 2-3 చుక్కలు వెళ్ళి మొత్తం వీర్యం వెళ్ళిపోతుంటారు. పెళ్ళైన తర్వాత దాంపత్య జీవం మీద దీని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుందంటే, ఎప్పుడు ప్రయత్నించిన దొరగారు సెక్స్ చేయడానికి అక్కడే ద్వారం దగ్గరనే కారిపోతుంటది. ఆమె ఇట్లా చూస్తుంది, ఏంట్రా బాబు ఎందుకు వస్తున్నావు, మాటికి మూడులో తెస్తావు, ఏం చేయలేవు అని ఆమె చూసి ఇట్లా హేళనగా చూస్తుంది భార్య. అప్పుడు గొడవలు మొదలవుతాయి. ప్రీకం ఉన్నా, సెన్సిటివ్ పెనిస్ ఉన్నా, అలాగే అర్లీ ఎజాకులేషన్ సమస్య ఉన్న ఈ 3 సమస్యలు కూడా దాంపత్య జీవితానికి పెద్ద అసలు శత్రు లాంటివి. ఈ సమస్యలు ఉండి పెళ్లి చేసుకోకూడదు. దీనికి ముందే ట్రీట్మెంట్ తీసుకుని పెళ్లికి వెళ్తే మీ దాంపత్య జీవితం హాయిగా సాఫీగా సాగుతుంది. ఈ సమస్య ఉన్న వాళ్ళకు నేను ఒక్కటే చెప్తాను, మీరు ట్రీట్మెంట్ తీసుకోండి. నీళ్ళ చిత్రాలు చూడటం, హస్తప్రయోగం చేయటం, అమ్మాయిలతో అస్తమానం చాటింగ్లో ఉండటం ఇవన్నీ ఆపేసండి. మంచి బాలుడు ఎలా ఉంటాడు అలా ఉండండి. మీకేమైనా సమస్యలు ఉంటే సంప్రదించండి. ఆన్లైన్ పెయిడ్ కన్సల్టేషన్ నాతో మాట్లాడవచ్చు, మందులు తెప్పించుకోవచ్చు, ఈ సమస్య బయటపడవచ్చు. ఆన్లైన్ నాతో మాట్లాడి ఉన్న డౌట్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు తెలుసుకోవచ్చు. దగ్గరలో ఉంటే, వచ్చే సౌలభ్యం ఉంటే నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అప్పటి వరకు సెలవు.